హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నిమ్మకాయ ఊరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. నిమ్మకాయల్ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అడ్డంగా కాకుండా నిలువుగా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులోనే బాగా పండిన నిమ్మకాయల్ని తీసుకొని కట్ చేసి ఆ రసాన్ని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయల్లో పిండుకోవాలి. అందులో రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మేము చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు పసుపు, ఉప్పు అనేది అన్ని ముక్కలకి పడుతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఏడు రోజుల పాటు ఎండలో ఎండబెట్టిన తర్వాత ఈ విధంగా డ్రై అవుతుంది. దానిని ఒక పాత్రలో తీసుకొని ఇందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర సమానంగా దోరగా వేయించుకొని ఆ పౌడర్ని మిక్స్ చేసుకోవాలి. ఇందులో కారం రుచికి సరిపడ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసి సపరేట్గా పెట్టుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని అందులో వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఈ తెల్లగడ్డలు అనేది పొట్టు తీసుకోకుండా దంచి పెట్టుకోవాలి. ఆవాలు ఎక్కువ వేసుకోవడం వల్ల దాని ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాబట్టి నేను ఆవాలు ఎక్కువ వేస్తున్నాను. జీలకర్ర, దాంతోపాటు ఇంగువ ఫ్లేవర్ అనేది ఊరగాయకి బాగుంటుంది కాబట్టి ఇంగువ యాడ్ చేస్తున్నాను. తర్వాత మనము కచ్చా పచ్చగా దంచుకోవాలి. తెల్లగడ్డ అనేది స్మూత్గా చేసుకుంటే బాగుండదు. దీన్ని ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి 2 ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయితే చాలు. తర్వాత స్టవ్ కట్టేసి ప్యాన్ కింద బాగా నూనె చల్లారేంత వరకు పెట్టాలి. ఆ తర్వాత ఆయిల్ అనేది నిమ్మకాయ ముక్కల్లో యాడ్ చేసుకుంటాము. ఈ విధంగా చేయడం వల్ల 1 సంవత్సరం రోజుల పాటు ఊరగాయ అనేది ఫ్రెష్గా నీట్గా ఉంటుంది. వేడి నూనె యాడ్ చేయడం వల్ల తొందరగా నిమ్మకాయ అనేది పాడైపోతుంది. ఆయిల్ని మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన నిమ్మకాయ ఊరగాయ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.